హాయ్ అండి. అందరికీ ఎంతో ఇష్టమైన ప్రాన్ దమ్ బిర్యానీ సింపుల్ వేలో ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. మ్యారినేషన్ కోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఒక బౌల్‌లో వేసుకొని, వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు, రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలి. తరువాత హోల్ స్పైసెస్ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, బండ పువ్వు, సాజీరా, మరాఠీ మొగ్గలు వేసుకోవాలండి. హోల్ స్పైసెస్ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, వేసిన మసాలాలన్నీ రొయ్యలకి బాగా పట్టే విధంగా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. మసాలాలంతా రొయ్యలకు పట్టించుకున్నాక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ప్రాన్‌కి కరివేపాకు ఫ్లేవర్ చాలా బావుంటుంది. కరివేపాకు వేసుకున్నాక వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని, తరువాత ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయ చెక్క రసం వేసుకోవాలి. నిమ్మరసం పిండుకున్నాక అన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. నెయ్యి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను అరకిలో రొయ్యలకి అరకిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి. తర్వాత బిర్యానీ దమ్ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి రొయ్యలు వేసుకొని కుక్ చేసుకోవాలండి. రొయ్యలు ఉడికిస్తున్నప్పుడు వాటర్ ఎక్కువ రిలీజ్ అవుతుందండి. వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ దగ్గర పడ్డప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవాలి. రైస్ బాయిల్ చేసుకోవడానికి ఒక బౌల్‌తో వాటర్ తీసుకొని రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ స్పైసెస్, కొంచెం ఆయిల్ వేసి రైస్‌ని బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్‌గా వేసుకున్న రైస్ ఒక 60% బాయిల్ అయ్యేలా చూసుకోవాలండి. నెక్స్ట్ లేయర్ వేసుకున్న రైస్ 90% బాయిల్ అవ్వాలి. రైస్‌ని లేయర్స్‌గా వేసుకున్నాక ఫైనల్‌గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి హాఫ్ ఎన్ అవర్ దమ్ చేసుకోవాలండి. హాఫ్ ఎన్ అవర్ దమ్ అయిన తర్వాత 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 15 మినిట్స్ తర్వాత గరిటతో నెమ్మదిగా కలుపుకోవాలండి. చూసారా బిర్యానీ పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం. రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్